మరణం పట్ల మనకున్న భయాన్ని, అజ్ఞానాన్ని పటాపంచలు చేసే అద్భుతమైన సత్యం ఈ ఎపిసోడ్లో ఉంది. కృష్ణుడు అర్జునుడితో అంటాడు, అర్జునా, నిజమైన పండితులు గతించిన వారి గురించి అంటే చనిపోయిన వారు గాని, ఇంకా గతించని వారి గురించి అంటే బ్రతికి ఉన్నవారు గాని శోకించరు. ఎందుకంటే వారికి తెలుసు నాశనమయ్యేది శరీరం మాత్రమేనని, లోపల ఉన్న ఆత్మ కాదని. మనం మట్టిపాత్ర పగిలిపోతే బాధపడతాం, కానీ లోపల ఉన్న గాలి అంటే ఆకాశం ఎక్కడికి పోదని తెలుసుకోలేం. పరమాత్మ అత్యంత రహస్యమైన విషయాన్ని చెప్తాడు. నత్వేవాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాహ. అంటే నేను అంటే కృష్ణుడు గాని, నువ్వు అంటే అర్జునుడు గాని, ఇక్కడ ఉన్న రాజులు గాని ఇదివరకు లేని కాలం లేదు. ఇప్పుడు ఉన్నాం, ఇక ముందు కూడా మనమందరం ఇలాగే ఉంటాం. మన ఉనికి కేవలం ఈ పుట్టుకతో మొదలై చావడంతో ముగిసేది కాదు. మనం ఒక నిరంతర ప్రవాహం వంటివారం. మనం శరీరం అనుకోవడం వల్లే మనకు మరణం అంటే భయం కలుగుతుంది. నేను చనిపోతాను అనే భావన అజ్ఞానం, నేను మారుతున్నాను అనే భావన జ్ఞానం. ఈ సత్యాన్ని గ్రహించినవాడు యుద్ధభూమిలోనైనా జీవిత రంగంలోనైనా చలించకుండా తన బాధ్యతను నిర్వహిస్తాడు. నువ్వొక అలవు కాదు, నువ్వు సముద్రానివి. అల పుడుతుంది, చస్తుంది, కాని సముద్రం ఎప్పుడూ ఉంటుంది. ఈ ఆత్మ ఒక శరీరం నుండి మరో శరీరానికి ఎలా వెడుతుందో, ఒక మనిషి ఎదగడంలాగే మరణం కూడా ఒక సహజ మార్పు అని కృష్ణుడు ఎలా వివరించాడో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓం నమో భగవతే వాసుదేవాయ.